Welcome to online classes. This is Rajendra Vade, lecturer in Political Science, Government Degree College, Mehboobabaad. Now I am going to discuss about fundamental duties. మనం ఇప్పుడు ప్రాథమిక విధులను గురించి తెలుసుకుందాం. ప్రాథమిక విధులని భారత రాజ్యాంగంలో చేర్చడానికి గల ప్రధాన కారణం. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చడానికి ముందు ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోవాలి. ప్రాథమిక హక్కులు అనేటువంటివి భారత రాజ్యాంగంలో ప్రతి పౌరునికి ప్రారంభంలో 7 రకాలైనటువంటి ప్రాథమిక హక్కులని కల్పించడం జరిగింది. అయితే పౌరుని యొక్క ప్రాథమిక హక్కులతో పాటు అతని యొక్క క్రమశిక్షణ బాధ్యతలు కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో పౌరుడు ప్రాథమిక హక్కులను అనుభవించడమే కాదు, దేశ అభివృద్ధి కొరకు అతను కొంత బాధ్యతలు కూడా పాటించాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలని భావించి 1975లో దేశ అత్యవసర పరిస్థితి తర్వాత ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేటువంటిది 1975లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సర్దార్ సరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫార్సు మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులని భారత రాజ్యాంగంలోని 4A భాగంలో 51A అధికరణలో పొందుపరచడం జరిగింది. By the recommendations of the Sardar Swaran Singh Committee, the fundamental duties are incorporated in Indian Constitution 42nd Amendment Act in 1976. 1976లో కేవలం 10 ప్రాథమిక విధులను మాత్రమే పొందుపరచడం జరిగింది. వీటిని 4A భాగంలో 51A అధికరణలో 10 ప్రాథమిక విధులను పొందుపరిచారు. అయితే ఇవి 1977 నుండి అమల్లోకి రావడం జరిగింది. ప్రాథమిక విధులు ఇవి న్యాయస్థానాల ద్వారా, ఏ కోర్టుల ద్వారా అమలు చేయబడడం అనేటువంటిది జరగదు. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ త్రూ కోర్ట్ ఆఫ్ లా. ఎందుకంటే ఇవి వ్యక్తిగతమైనటువంటివి కాబట్టి ఇవి అమలు చేసేటువంటి బాధ్యత పార్లమెంటు కొన్ని చట్టాల ద్వారా చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, నేషనల్ ఫ్లాగ్ యాక్ట్, జాతీయ జెండా కోడ్ చట్టం ఆధారంగా, పర్యావరణ పరిరక్షణ చట్టం ఆధారంగా, వన్యప్రాణి సంరక్షణ చట్టం ఆధారంగా మొదలగు అనేక చట్టాలను రూపొందించారు. ఆ చట్టాలను ఆధారంగా చేసుకుని ప్రాథమిక విధుల ఉల్లంఘన జరిగినటువంటి వ్యక్తులని శిక్షించడానికి అవకాశం ఉంటుంది. But it can be implemented by imposing penalties under different laws. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ చట్టాల ఆధారంగా ఎవరైతే పౌరులు ప్రాథమిక విధులను ఉల్లంఘిస్తారో వారికి వివిధ రకాలైనటువంటి చట్టాల ద్వారా పెనాల్టీస్ అనేటువంటివి, శిక్షలు అనేటువంటివి వేయవచ్చు. ప్రాథమిక విధులను చేర్చేటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పౌరుడు దేశం పట్ల కొన్ని బాధ్యతలు కలిగి ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వీటిని రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి మనము పూర్వ సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ అంటే ప్రస్తుత రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. The concept of fundamental duties we have taken from the USSR Constitution, present Russia. ప్రాథమిక విధులను మనము రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఇవి భారత రాజ్యాంగంలో ప్రారంభంలో అనగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26వ తేదీన ప్రాథమిక విధులు రాజ్యాంగంలో లేవు లేదా పొందుపరచలేదు అనేటువంటిది గుర్తుంచుకోవాలి, గమనించాలి. చాలా పోటీ పరీక్షల్లో ప్రాథమిక విధులను ఎప్పుడు చేర్చారు, ఏ కమిటీ సిఫార్సు మేరకు చేర్చారు, ప్రాథమిక విధులని ఏ దేశ రాజ్యాంగంని స్వీకరించాము,
ప్రారంభంలో ఎన్ని ప్రాథమిక విధులుండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేక ప్రశ్నలని వివిధ పోటీ పరీక్షల్లో చాలా సందర్భాల్లో అడగడం జరిగింది. వీటిని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చారు. రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించాము. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫార్సు మేరకు అనేటువంటిది బాగా గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 51A 4th A part of the Indian Constitution, Article 51A deals with the fundamental duties. భారత రాజ్యాంగం 4A భాగంలో 51A అధికరణలో ప్రాథమిక విధులను గురించి వివరిస్తాయి. ఈ క్యాపిటల్ ఏ ఉన్నటువంటివన్నీ కూడా అడిషనల్గా తర్వాత చేర్చినవి అనేటువంటిది గమనించాలి. ఫస్ట్ వన్ ప్రాథమిక విధుల్లో మొదటిది to abide by the Constitution and respect its ideals and institutions, the national flag and the national anthem. భారత రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని మొదలగు వాటిని గౌరవించాలి. వీటిని ఉల్లంఘించినట్లయితే ఆ జాతీయ పతాకం సంబంధించి జాతీయ గీతాన్ని ఉల్లంఘించిన నేషనల్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫ్లాగ్ యాక్ట్ ద్వారా జాతీయ జెండా కోడ్ చట్టం ఆధారంగా శిక్షార్హులవుతారు అనేది గమనించాలి. సెకండ్ వన్, టు చెరిష్ అండ్ ఫాలో ద నోబుల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. దేశ స్వాతంత్రోద్యమం కోసము కృషి చేసిన వారి యొక్క ఆశయాలను గౌరవించాలి మరియు పాటించాలి. వారి దేశ స్వాతంత్రం కోసం వారి యొక్క ఎన్నో రకాలైనటువంటి త్యాగాలను వారు చేయడం జరిగింది. వారి యొక్క త్యాగాలని, వారి యొక్క ఆదర్శాలని మనము స్మరించుకోవాలి, వాటిని మనం పాటించాలి, గౌరవించాలి. నెక్స్ట్ వన్, టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను మరియు దేశ సమైక్యతను కాపాడాలి, దాని కొరకు కృషి చేయాలి. అనగా దేశ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకి, ఉగ్రవాద చర్యలకి, దేశ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకి ఎవరు కూడా పాల్పడరాదు. అంతేకాకుండా భారతదేశం భౌగోళికంగా, సామాజికంగా వైవిధ్యం కలిగి ఉంది కాబట్టి ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భారతదేశం అనగానే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భిన్నత్వాన్ని మనం ఏం చేయాలి అంటే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని, భారతదేశ సమైక్యత కొరకు కృషి చేయాల్సి ఉంటుంది ప్రతి పౌరుడు కూడా. నెక్స్ట్ వన్, టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. దేశ సేవ కోసము కృషి చేయాలి అనగా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ లాంటి ఆ యొక్క జాతీయ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా విదేశాలతో యుద్ధము, విదేశీ దురాక్రమణ సమయంలో అత్యవసర సర్వీసుల కొరకు, అత్యవసర సేవల కొరకు ప్రతి పౌరుడు కూడా తప్పనిసరి దేశ సేవలో అనగా మిలిటరీ ఇతర సర్వీసుల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. పాల్గొనడం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత, విధి అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, టు ప్రమోట్ హార్మనీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమంగెస్ట్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ఇండియా, ట్రాన్సెండింగ్ రిలీజియస్, లింగ్విస్టిక్ అండ్ రీజనల్ ఆఫ్ సెక్షనల్ డైవర్సిటీస్, టు రెనౌన్స్ ప్రాక్టీసెస్ డెరగటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంది. అటువంటిది సోదరి భావాన్ని కలిగి ఉంటూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకుంటూ, సామాజిక మరియు భాషాపరమైనటువంటి ఆ యొక్క ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ, అంటే ప్రతి సంస్కృతిని, భాషను, మతాన్ని గౌరవిస్తూ ఆ యొక్క స్త్రీల యొక్క భంగానికి ఆటంకం కలిగించరాదు. అంటే స్త్రీల పట్ల గౌరవభావాన్ని పెంపొందించుకోవాలి. నెక్స్ట్, టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజైట్ కల్చర్. భారతదేశం అనగానే గొప్ప హెరిటేజ్ అండ్ కల్చర్. భారతదేశాన్ని క్రీస్తు పూర్వము నుండి 1947 స్వాతంత్రం వచ్చే వరకు కూడా అనేక రాజవంశాల వారు, అనేక దేశాల వారు
భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. గుప్తులు, మౌర్యులు, మొఘల్స్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భారతదేశము గొప్ప సంస్కృతి వారసత్వాన్ని కలిగి ఉంది. అటువంటి అనేక రకాలైనటువంటి మన సంస్కృతి వారసత్వం ఇక్కడ ఉంది కాబట్టి అటువంటి రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ని, భారతదేశ సంస్కృతి వారసత్వాన్ని మనము కాపాడుకోవాలి, గౌరవించుకోవాల్సి ఉంది. నెక్స్ట్, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్స్, లేక్స్, rivers and wildlife, and to have compassion for living creatures. ప్రతి పౌరుడు కూడా సరస్సులని, వన్యప్రాణులని, అడవులని, అడవి జంతువులని మొదలగు వాటిని కాపాడాలి, రక్షించాలి. కానీ దీనికి వ్యతిరేకంగా అడవి జంతువుల, వన్యప్రాణుల లేదా అడవులు మరియు సరస్సుల నష్టం కలిగించేటువంటి చర్యలకు చేపడితే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టము, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద శిక్షార్హులవుతారు. ఎగ్జాంపుల్, రాజస్థాన్లో బాలీవుడ్ సినీ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేటాడటం విషయంలో అతనిపైన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి వన్యప్రాణులని, అడవి జంతువులని, అడవులని సంరక్షించాలి. నెక్స్ట్, టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. ప్రతి వ్యక్తి కూడా శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి, మానవతా విలువలని పెంపొందించుకోవాలి. అనగా భారతదేశంలో అనేక రకాలైనటువంటి ఇంకా మూఢాచారాలు అనేటువంటివి ఉన్నవి. వాటిని తొలగించడానికి ఈ యొక్క ఆర్టికల్ని ఈ యొక్క ప్రాథమిక విధుల్లో పొందుపరచడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు కూడా శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి, మానవతావాదాన్ని పెంపొందించుకోవాలి. టు సేఫ్గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జర్వ్ వైలెన్స్. ప్రభుత్వ ఆస్తులని, ప్రభుత్వ సంపదని రక్షించాలి, హింసాయుత చర్యలను విడనాడాలి. మనము ఇక్కడ మన దేశంలో చూసినట్లయితే రాజకీయ నాయకులు ఓడిపోయినప్పుడు కానీ ఇంకా ఇతర సందర్భాల్లో ఆ యొక్క ఆస్తులను తగలబెట్టడము, ప్రభుత్వ సంబంధించినటువంటి బస్సులను, ఇతర వాటిని తగలబెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేయడం అనేటువంటిది చాలా నేరంగా చెప్పవచ్చు. హింసాయుత చర్యలని విడనాడాలి. నెక్స్ట్, టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పేర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దట్ ద నేషన్ కాన్స్టెంట్లీ రైజెస్ టు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎండీవర్ అండ్ అచీవ్మెంట్. ప్రతి పౌరుడు కూడా తన యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు కృషి చేసినట్లయితే, వ్యక్తిగత అభివృద్ధికి మరియు సామాజికంగా అభివృద్ధికి కృషి చేసినట్లయితే దేశ అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. నేనేమైతే నాకేంటి అనేటువంటిది కాకుండా ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి కూడా తన యొక్క వ్యక్తిగత అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి పాటుపడినప్పుడే దేశం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్, లాస్ట్ వన్, ద 11th ఫండమెంటల్ డ్యూటీ ఈజ్ యాడెడ్ ఇన్ ది 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002. 11వది ప్రాథమిక విధిని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో దీనిని చేర్చడం జరిగింది. అది హూ ఈజ్ ఏ పేరెంట్ ఆర్ గార్డియన్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు హిజ్ చైల్డ్ ఆర్ యాజ్ ద కేస్ మే బి వార్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 and 14 years. 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు వారి యొక్క తల్లిదండ్రులు ప్రాథమిక విద్యాభ్యాసాన్ని అందించడం అనేటువంటిది తల్లిదండ్రుల యొక్క ప్రాథమిక విధిగా దీనిని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో ప్రాథమిక విధులలో భారత రాజ్యాంగం 51Aలో 11వ ప్రాథమిక విధిగా చేర్చడం జరిగింది. దిస్ 11th fundamental duty is added in the Indian Constitution Article 51A.
86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో 11వ ప్రాథమిక విధిని చేర్చారనేటువంటిది గమనించాలి. దీని యొక్క ప్రధాన ఉద్దేశము తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను అందించడం అనేటువంటిది. ఇందులో భాగంగానే ఈ యొక్క 86వ రాజ్యాంగ సవరణ ద్వారానే 2002లో ఆర్టికల్ 21A కూడా ఫండమెంటల్ రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్గా ప్రాథమిక విద్య అనేటువంటిది ప్రాథమిక హక్కుగా కూడా ఆర్టికల్ 21Aలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో చేర్చడం జరిగింది. దీని ద్వారా 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడము ఆర్టికల్ 21A ప్రకారం వారి యొక్క ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 51A ప్రకారము అనగా 51Aలో 11వ ప్రాథమిక విధి ప్రకారము తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి యొక్క పిల్లలకి ఉచిత విద్యను అందించటము 6 నుండి 14 సంవత్సరాల వరకు విద్యను అందించడం అనేటువంటిది వారి యొక్క ప్రాథమిక విధిగాను. అలాగే ఆర్టికల్ 45లో చూసినట్లయితే 6 సంవత్సరాల లోపు బాలబాలికలకి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది రాజ్యం యొక్క ఆదేశిక సూత్రాల్లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్? ప్రాథమిక హక్కులకి ప్రాథమిక విధులకి ప్రధానమైనటువంటి వ్యత్యాసం కనుక చూసినట్లయితే, ప్రాథమిక హక్కులు అనేటువంటివి వ్యక్తిగత అభివృద్ధికి, వ్యక్తి యొక్క సంపూర్ణ అభివృద్ధికి సంబంధించినవి. ఇవి రాజ్యము చేత ప్రతి పౌరుడికి కల్పించినటువంటివి. ప్రాథమిక హక్కులు అనేటువంటివి పౌరులతో పాటు కొన్ని ప్రాథమిక హక్కులని విదేశీయులు కూడా పొందుతారు. కానీ ప్రాథమిక విధులు అనేటువంటివి కేవలము పౌరులకు కల్పించబడినటువంటివి మాత్రమే. అలాగే ప్రాథమిక హక్కులు అనేటువంటివి రాజ్యం చేత గుర్తించబడ్డాయి, అట్లాగే న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడతాయి, రక్షించబడతాయి. కానీ ప్రాథమిక విధులకి న్యాయస్థానాలను అమలు చేయలేవు, రక్షించలేవు. వీటి యొక్క అమలు కొరకు ప్రభుత్వమే కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలని అమలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.